ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 21. దైవ విగ్రహాలకి శక్తి ఉందా? నేను చేసిన విగ్రహాలు ఏనాడూ కూడా నాకు స్వస్వరూపంగా అనగా సజీవమూర్తిగా కనిపించేవి కావు, మాట్లాడేవి కావు. కానీ వివిధ యోగుల భక్తుల అనుభవాలు చూస్తే అనగా రామకృష్ణ పరమహంస తను పూజించే కాళీమాత విగ్రహం నుండి కాళీమాత సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేది అని తెలుసుకున్నాను. అలాగే నామదేవుడు అనే ఆయన కూడా ఆయన పూజించే పాండురంగడు విగ్రహమూర్తి నుండి ఆయన సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేవారని తెలుసుకొని ఆశ్చర్యం చెందినాను. అసలు నిజంగానే విగ్రహాలకు శక్తి ఉన్నదా, లేదా వీరు భ్రమపడి సజీవ శక్తి ఉందని చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నాకు అగుపించని శివమూర్తి, బాలాదేవి, హనుమంతుణ్ణి, వీరభద్రుణ్ణి, గణపతిని, కుమారస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, నవగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నాను, నిత్య ఆరాధనలు చేస్తున్నాను, నిత్య పూజలు చేస్తున్నాను. కానీ నాకు ఏ ఒక్క దేవుడు కూడా నేను ఉన్నాను అని సజీవంగా కనిపించలేదు, కలలో కూడా కనపడలేదు. వాళ్ళకేమో ఏకంగా మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడారని వారి చరిత్ర చెబుతుంటే మరి నా విషయంలో ఎందుకు అలా జరగటం లేదు? నాకు అర్థం కాలేదు. దానితో నేను పూజించే విగ్రహమూర్తులు నాకు కనిపించట్లేదని, నాతో మాట్లాడటం లేదని మనోవేదన నన్ను బాగా బాధపెట్టేది. విగ్రహాలు మాత్రం చాలా సజీవ కళతో ఉండేవి. కానీ వాటిలో సజీవం ఉన్నదో లేదో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడేది. నా భక్తిలో ఏదైనా లోపం ఉంటే గుడికి వచ్చే భక్తులలో ఎవరికో ఒకరికైనా కనిపించాలి కదా, వారితో మాట్లాడాలి కదా. వారికి కనిపించక నాకు కనిపించకపోతే విగ్రహంలో ఏదైనా లోపం ఉండాలి, లేదా విగ్రహారాధనలో ఏదైనా లోపం ఉండాలి అనుకొని ఇష్టం లేని, భక్తి లేని విగ్రహారాధన చేసేవాడిని. విగ్రహాల్లో లోపం ఉంటే అనగా ద్వారకా క్షేత్రంలో శ్రీకృష్ణ విగ్రహమూర్తి చెయ్యి విరిగిపోతే దానిని కనకదాసు అనే మహాభక్తి యోగి అతికించి శ్రీకృష్ణ విగ్రహమూర్తిని అలాగే ఉంచి ఇప్పటికీ పూజలో ఉంచినారు అని తెలుసుకున్నాను. చెయ్యి విరిగిపోయిన విగ్రహమూర్తిలోనే లోపం లేకపోతే ఏమీ దెబ్బతినని నేను పూజించే విగ్రహమూర్తుల్లో ఎలాంటి లోపం లేదని తెలుసుకున్నాను. పైగా అన్ని చోట్ల ఉన్న శివలింగమూర్తులకు అవే పంచామృత అభిషేకాలు, అవే రుద్ర నమక చమక మంత్రాలు. కాబట్టి మనలో కూడా అనగా విగ్రహారాధన లోపాలు కూడా లేవని తెలుసుకున్నాను. దానితో మరి ఎందుకు వీళ్ళు నాకు కనిపించి మాట్లాడడం లేదు? అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు అనుకోకుండా మా ఊరికి పక్క గ్రామంలో 18 మంది సిద్ధపురుషులు పూజించిన దండి పార్వతీ అమ్మవారి దేవాలయం ఉన్నదని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ యథావిధిగా కూర్చున్న అమ్మవారి విగ్రహమూర్తి కనిపించింది. మా గుడిలో ఉన్న అమ్మవారు లాగానే ఈ అమ్మవారు కూడా ఉందని అనిపించింది. కాకపోతే ఈ గుడికి ఎందుకు సిద్ధపురుషులు వచ్చి ఆరాధన చేసినారో నాకు అర్థం కాలేదు. మా గుడిలో లేనిది ఈ గుడిలో ఏమున్నదో అర్థం కాలేదు. ముత్తైదువుకి ఇచ్చే వాటిని ఈ అమ్మవారికి ఇచ్చి ఈ దేవాలయ పూజారులు మా బంధువులు కావడంతో వారి ఇంటికి వెళ్ళినాను. కొన్ని గంటల తరువాత ఒక స్త్రీమూర్తి, నాకు పరిచయం లేని ఆ స్త్రీ నా చుట్టూ ఏదో పని ఉన్నదానిలాగా నా కళ్ళల్లో పడాలనే తపన పడుతూ ఉంది. ఆవిడ ఎవరో నాకు తెలీదు. నేను ఊరికి రావటం మొదటిసారి, ఆమెను చూడటం కూడా మొదటిసారి. ఆవిడ చేసే వింత ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు. పాపం 3 గంటల పాటు ఇలాగే నా చుట్టూ తిరిగి తిరిగి ఎటో వెళ్ళిపోయింది. నేను పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. మధ్యాహ్నం నాకు కునుకు తీసే అలవాటు ఉంది. అప్పుడు నిద్రపోతే కలలో నన్ను వెంటాడిన స్త్రీమూర్తి నాకు కనిపించింది. మళ్ళీ కొన్ని క్షణాలకే నేను చూసి వచ్చిన అమ్మవారు ఈమె స్థానంలో కనిపించింది. మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మవారి స్థానంలో అమ్మాయి కనిపించేది. మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మాయి స్థానంలో అమ్మవారు కనిపించేది. నాకు అర్థమయ్యేది కాదు. అసలు ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోగానే నాకు మెలకువ వచ్చింది. సాయంత్రం అయ్యింది. ఇంతలో గుడి తలుపులు తెరవటానికి ఈ ఆలయ పూజారి వెళ్తుంటే వారితో పాటు నేను కూడా గుడిలోకి వెళ్ళటం జరిగింది. విచిత్రం ఏంటంటే నా వెంట పడిన స్త్రీమూర్తి ఏ రంగు చీర కట్టుకొని ఉందో అదే రంగు చీరతో అమ్మవారి విగ్రహమూర్తి ఉండేసరికి నాకు నోట మాట రాలేదు. అప్పుడు ఇదే విషయాన్ని ఆలయ పూజారిని అడిగితే దానికి ఆయన ఏమాత్రం ఆశ్చర్యం చెందకుండా, నాయనా, ఇది మాకు మామూలే, అమ్మవారి సజీవమూర్తి స్వరూపమే నీ వెంటపడిన ఆ స్త్రీమూర్తి.
తను నేనే అని చెప్పడానికి అమ్మవారు నీకు మధ్యాహ్నం కలలో కనిపించింది. కలలో కనిపించిన చీరతో ఇలలో కనపడింది. ఇంతటి శక్తిమూర్తి ఇక్కడ సజీవమూర్తిగా తిరుగుతోంది. కాబట్టి ఈమెని సిద్ధపురుషులు ఆరాధన చేయడం జరిగింది. పైగా నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒకటి చెప్తాను విను. నాకు పెళ్ళైన కొత్తలో అనుకుంటూ నాకు అత్యవసరంగా ఏదో పనిపడి మహానైవేద్యం పెట్టే సమయం నాకు లేకపోయేసరికి నా దగ్గర వేదమంత్రాలు నేర్చుకోవడానికి వచ్చిన 5 సంవత్సరాల వయసు ఉన్న బాల పూజారిని ఆ రోజు అమ్మవారికి పులిహోర నివేదన చెయ్యమని చెప్పి నేను వేరే ఊరికి వెళ్ళటం జరిగింది. వాడి వయస్సు చిన్నది కావడం వల్లనే వాడి అమాయకత్వం భక్తి వలన అమ్మవారు వచ్చి పులిహోర తింటుందని వాడు అనుకోవడం వలన యథావిధిగా అమ్మవారి విగ్రహమూర్తి ముందు పులిహోర పాత్ర ఉంచి ఆమె వచ్చి తింటుందని అమాయకంగా ఎదురుచూసినాడు. ఆమె ఎంతసేపటికి రాకపోయేసరికి వీడికి కోపం వచ్చి అమ్మ వచ్చి పులిహోర తినేదాకా నేను అక్కడి నుండి వెళ్ళేది లేదని అమ్మతో మాట్లాడినట్టు అమ్మవారి విగ్రహంతో మాట్లాడినాడు. వాడి దృష్టిలో అక్కడ ఉన్నది విగ్రహమూర్తి కాదు, సజీవమూర్తి అన్నమాట. అమ్మా మీకు బాగా ఇష్టమైన పులిహోర తీసుకొనొస్తే నువ్వొచ్చి తినవా? నీకు బాగా ఆకలేస్తుంది కదా, నువ్వు తిను. నువ్వు తింటే నేను తింటాను. నాకు కూడా బాగా ఆకలేస్తుంది అని బతిమిలాడుకుంటున్నాడట. ఎంతసేపటికి అమ్మవారు తినకపోయేసరికి వీడికి ఆకలి వల్ల నీరసం వచ్చి అలసి సొలసి అక్కడే ఆ విగ్రహమూర్తి ముందు నిద్రలోకి జారుకున్నాడు. వాడికి కలలో అమ్మవారు కనిపించి వీడు పెట్టిన పులిహోర తినడం కనిపించేసరికి వీడికి అమాంతంగా మెలకు వచ్చి చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం మాత్రమే ఉన్నది. విచిత్రంగా ఖాళీ పులిహోర గిన్నె కనిపించేసరికి అమ్మ వచ్చి తినేసి ఉంటుందనుకుని ఆ ఖాళీ పాత్ర తీసుకొని మా ఇంటికి వచ్చినాడు. మా ఆవిడ విషయం చెప్తే నమ్మక వీడు ఆకలికి ఆగలేక అమ్మవారి పేరు చెప్పి దొంగచాటుగా తినేసి ఉంటాడని అనుమానం. ఎందుకంటే ఎక్కడైనా విగ్రహమూర్తులు నైవేద్యాలు తినవు కదా. ఆమె దృష్టిలో ఆవిడ విగ్రహమూర్తి, ఆ పిల్లవాడి దృష్టిలో సజీవమూర్తి అన్నమాట. మధ్యాహ్నం భోజనానికి నేను ఇంటికి వస్తే పులిహోర గొడవ గురించి తెలిసింది. దాంతో ఇందులో ఏదో మర్మం ఉన్నదని, పిల్లవాడు మాట దైవవాక్కు కాబట్టి వీడిని అనుమానించకూడదని గుడి తలుపులు తీయగానే అమ్మవారి విగ్రహం నోటిలో పులిహోర ముద్ద కనిపించేసరికి ఇన్నాళ్ళు నేను చేసిన భక్తి కేవలం విగ్రహ భక్తి అని, ఆ పిల్లవాడు చేసిన భక్తి మధుర భక్తి అని అనగా ఈ విగ్రహంలో సజీవమూర్తిని చూడగలిగే మధుర భక్తి ఉందని గ్రహించి నాకు కన్నీళ్లు వచ్చినాయి. విగ్రహమును విగ్రహంగానే పూజిస్తే అది విగ్రహంగానే ఉంటుంది, విగ్రహంగానే కనపడుతుంది, మాట్లాడదు. ఎప్పుడైతే ఈ విగ్రహమూర్తిని సజీవమూర్తిగా భావన చేస్తూ ఆరాధన చేస్తే ఈ విగ్రహారాధన కాస్త విశ్వారాధన అవుతుందని వారు చెప్పి మౌనంగా పనులు చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్ళటం జరిగింది. దాంతో నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న నా విగ్రహారాధన తప్పేమిటో తెలిసింది. అది నేను విగ్రహారాధనను విశ్వారాధనకు కాకుండా విగ్రహారాధన చేయటం వలన నా భావనలో నా మనస్సులో విగ్రహాలుగానే అంటే మామూలుగానే ఉండుట వలన ఇలా విగ్రహమూర్తులుగాను ఆరాధన చెయ్యటం వలన వాళ్ళు సజీవమూర్తిగా నాకు ఎలా కనిపెడతారు ఆలోచించండి. దానితో నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న నా విగ్రహారాధన తప్పేమిటో తెలిసింది. అది నేను విగ్రహారాధనను విశ్వారాధన కాకుండా విగ్రహారాధనగా చేయటం వలన నా భావనలో నా మనస్సులో విగ్రహాలుగానే మామూలుగానే ఉండుట వలన ఇలా విగ్రహమూర్తులుగాను ఆరాధన చేయటం వలన వాళ్ళు సజీవమూర్తిగా నాకు ఎలా కనబడతారు ఆలోచించండి. అదే వీళ్ళని విగ్రహమూర్తులుగా కాకుండా సజీవమూర్తులుగా మనస్సులో భావించి ఆరాధన చేసి ఉంటే వాళ్ళు సజీవమూర్తిగా కనిపించేవారు. ఎలా అంటే రామకృష్ణ పరమహంసకి, తుకారాంకి, నామదేవుడికి వారి ఇష్టదైవాలను సజీవమూర్తిగా భావించి ఆరాధన చేయటం వలన వారికి కనిపించినట్లుగా నాకు కనిపించేవాళ్ళు కదా. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఏ భావం ఉంటే అదే కనపడుతుంది. ఇలాంటి నిజభక్తితో ఒక ఆయన తిరుపతి వెంకన్న మీద పెట్టుకొని ఆయన ఎలా ఆరాధన చేశాడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? శుభం భూయాత్. గమనిక: కొన్నాళ్ల తర్వాత సజీవమూర్తి భక్తి అంత తొందరగా వచ్చేది కాదని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధ, విశ్వాసం, సహనం, నిష్ఠ ఉండాలని నేను తెలుసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలకి నా సాధనాశక్తి పరిసమాప్తి అవుతున్న సమయంలో నేను పూజించిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్త సజీవ 8 సంవత్సరాల బాలిక రూపంలో బాలామూర్తిగా కనపడి మాట్లాడుతూ ఉండేది. ఆ తరువాత శ్రీశైల క్షేత్రంలో 8 సంవత్సరాల బాలికా రూపంలో బాలా దర్శనం, అలాగే
ఇదే క్షేత్రమునందు 80 సంవత్సరాల వయోవృద్ధురాలిగా సుందరీ రూపంలో దర్శనం. ఇలా జొన్నవాడ కామాక్షి, అలంపుర జోగులాంబ, విజయవాడలో దుర్గామాత, విశ్వనాథపల్లిలో గ్రామదేవత, వరంగల్లులో భద్రకాళీమాత, కాశీక్షేత్రంలో అన్నపూర్ణ, మధుర మీనాక్షి 5 సంవత్సరాల బాలికా రూపంలో బాలగాను, కంచి కామాక్షి 35 సంవత్సరముల స్త్రీమూర్తిగాను, త్రిపురగాను, కాశీ విశాలాక్షి 65 సంవత్సరముల వృద్ధురాలిగా అంటే సుందరీ రూపంలో వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా దర్శన ప్రాప్తి మాకు కలిగినది. మృడేశ్వర క్షేత్రమునందు సాంబశివమూర్తి, కాణిపాకం నందు మహాగణపతి, పళని బాలకుమారస్వామి, మోపీదేవి యందు నాగేంద్రస్వామి సజీవమూర్తులుగా దర్శనం అయ్యింది. తిరుపతి యందు ద్వారకా తిరుమల క్షేత్రం నందు వెంకన్న, పూరీ క్షేత్రం నందు శ్రీకృష్ణుడు, నైమిసారణ్యమునందు అష్టభుజ శ్రీ విష్ణువు, ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు, శ్రీ లలితాదేవి వీరందరినీ సజీవమూర్తి దర్శన ప్రాప్తి పొందడం జరిగింది. అటుపై కాశీక్షేత్రంలో సద్గురువుగా జీవసమాధి చెందిన శ్రీ త్రైలింగ స్వామి ఆత్మదర్శన ప్రాప్తి ఇదే క్షేత్రంలో హనుమత్ సజీవమూర్తి దర్శనం, అలాగే పండరీపురం నందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం, గన్హాపురం నందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం, అరుణాచలం నందు శ్రీ మేధా దక్షిణామూర్తి నిజరూప దర్శనం, కైలాస పర్వతం యందు సదాశివమూర్తి నిజరూప దర్శనం, శ్రీశైలమునందు జీవసమాధి చెందిన శ్రీ పూర్ణానంద స్వామి ఆత్మదర్శన ప్రాప్తి కలగటం జరిగింది. ఈ దర్శన అనుభవాలు అన్నీ కూడా మాకు ఆజ్ఞ సహస్ర చక్ర స్థితి అందు జరిగినాయి. ఎందుకంటే ఈ చక్రముల నందు దైవ ఆత్మ సాక్షాత్కార స్థితి ఉంటుంది. ఈ అనుభవాలు అన్నీ కూడా మా ఆజ్ఞ అలాగే సహస్ర చక్ర స్థితి అందు చెప్పడం జరిగింది. ఇలా మేము ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉన్న విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా నాకు కనిపించి నా వెంట రక్షణగా తోడుగా నాతో పాటు తిరిగేవారు. నేను అక్కడ ఉన్నంతసేపు నా వెంట ఉండేవారు. నాకు కలిగిన ఈ దైవ అనుభవాలకి సాక్ష్యంగా నా భార్యకి, నాతో ఉన్న నా కుటుంబ సభ్యులకి, నా బంధుమిత్రులకి సమక్షంలో జరుగుతూ ఉండేవి. కావాలని ఇలాంటి సజీవ దైవశక్తి చూడటానికి నా వెంట వచ్చి ఆ సజీవమూర్తి రూపాలను చూసి నమ్మకం ఏర్పడి అమితానందం పడేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసిందేంటంటే ఇలా వీరందరూ నాకు దర్శనం ఇవ్వటానికి కారణం ఇలా వీరందరిలో ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కార మాయలో నన్ను పడేయాలని ప్రయత్నించినారని తెలిసింది. ఎందుకంటే వీరంతా కూడా సత్యముగా కనిపించే అసత్యమూర్తులు. పైగా వీరంతా పరమశూన్యం యొక్క స్వప్నమూర్తులు. ఈ జ్ఞానమును పొందటంతో రామకృష్ణ పరమహంస, కబీర్ దాసు, నామదేవుడు, ఘోరా లాంటి నిజభక్తుల యోగులు వీరంతా భ్రమ భ్రాంతిలని వారి సద్గురువుల వద్ద తెలుసుకొని వీరి సాక్షాత్కార మాయలు దాటుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే నాకు ఇటువైపు దైవాలు, అటువైపు గురువులు నన్ను వారి మహామాయలో పడేయాలని ప్రయత్నించడం జరిగింది. నాకు అప్పటికే ఈ సాక్షాత్కారాలు మహామాయలని వివిధ యోగుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా మేము పొందిన శబ్ద పాండిత్యం ద్వారా తెలుసుకోవడంతో వీరి మాయలని చిరునవ్వుతో దాటడం జరిగింది. అనగా వీరి యందు నాకు ప్రేమ, మోహ, వ్యామోహ, మాయాభక్తి కలగకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఒకవేళ వీరి మాయాభక్తిలో పడితే వాళ్లే నిజమని వారికి భక్తి పూజలు చేస్తూ దాసోహం చేయాల్సి వచ్చేది. నిజానికి ఇలా వీరంతా కూడా తమకున్న ఇష్ట కోరిక మాయ అనగా హృదయ చక్రం వద్ద ఈ మహామాయను దాటలేకపోవడంతో స్వప్న శరీరధారిగా మారడం జరిగింది. దానితో మోక్షప్రాప్తి పొందకపోవడంతో అనగా నిశ్చల స్థితి పొందకపోవడంతో ఏవో సంకల్పాలు పెట్టుకొని మనలాంటి సాధనా జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తి మాయలో ఉంచి వారికి కావలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించండి. అంటే సోహం అంటే నేనే దేవుడిని అనవలసిన చోట వారికి దాసోహం నువ్వే దేవుడివి అవుతున్నామని తెలుసుకోండి. అందుకే దైవ గురుభక్తి మాయలు దాటి మీరే గురుదేవుడిగా మారండి. దానితో ఇలా దైవ విగ్రహమూర్తుల వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ క్షేత్రాలకు దేవాలయాలకు వెళ్ళటం పూర్తిగా మానేశాను. పైగా దేహమే దేవాలయం అని గ్రహించాను. ఆత్మయే ఆత్మలింగం అని తెలుసుకున్నాను. ఇది నేను అహంతో చెప్పటం లేదు. ఒక పిల్లవాడి భక్తి కూడా నాకు లేదని కసితో బాధతో ఎన్నో రకాల మాయలు మర్మాలు దాటుకొని మధుర భక్తిని అలవరుచుకొని భక్తి మార్గంలో పురోగతి సాధించడం జరిగింది. చేసేదెవరు, చేయించుకునేదెవరు? అందరూ ఒకటే కదా, అంతా ఒకటే కదా, ఉన్నది నేనే కదా, లేనిది నేనే కదా, పోయేది నేనే కదా, ఉండేది నేనే కదా, అంతా నేనే ఉన్నాను. నేను కానిది
ఏమీ లేదని, అసలు నేనే లేనని, సర్వం ఏమీ లేదని, సర్వం శూన్యమని నా సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందటం జరిగింది. ప్రతి విగ్రహంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రతి చోట పంచభూత నిర్మితం శక్తి ఉంటుందని గ్రహించండి. ఈ పంచభూత శక్తికి మనస్సు యొక్క భావశక్తి లేదా ఆలోచనా శక్తి లేదా సంకల్ప శక్తి ఇవ్వగలిగితే అది కాస్త స్పందించి భక్తి శక్తిగా మారి అనుకున్న కోరికలు తీరుస్తుంది. ఇలాంటి శక్తి కలగాలంటే మన విగ్రహారాధన కాస్త సజీవమూర్తి భావనా శక్తిని పెంపొందించుకోవాలి. అంత తేలికైన విషయం కాదని గ్రహించండి. ఈ మధుర భక్తి అలవడితే నిజభక్తులు లేదంటే కేవలం ప్రసాద భక్తులు అవుతామని గ్రహించండి. ఇలాంటి వారికి దేవుళ్ళు అనేవాళ్ళు కోరికలు తీర్చే యంత్రాలన్నమాట. అదే నిజభక్తి ఉన్న వాడి విషయానికి వస్తే తమకు కావలసినవి అడక్కుండానే ఇచ్చే వరాల దేవతలన్నమాట. మనసుకి ఏ భావం ఇస్తే అది మనకు చూపిస్తుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఏ భావం ఉంటే అదే కనపడుతుంది. ఆ చిన్న పిల్లవాడి భక్తిని పెంచుకోండి. ఎందుకంటే పసిపాప మనస్సున్న వాడిలో పరమాత్మ ఉంటాడని షిరిడీ సాయిబాబా వారు ఇప్పటికే బోధించినారు కదా. ఇంకా ఎందుకు ఆలస్యం? మీ భక్తితో విగ్రహారాధన భక్తి మాయా దగ్గర ఆగిపోకుండా దీని నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి. విగ్రహారాధన అనేది అక్షరాలు లాంటిది. భాషకి ఈ అక్షరాలు ఎంత అవసరమో మన ప్రారంభ సాధనకి ఈ విగ్రహారాధన అంతే అవసరం. ఎందుకంటే నిగ్రహం కోసం. అనగా మన దశేంద్రియాలు అనగా కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, అలాగే ఇవి చేసే చూచుట, వాసన, వినుట, రుచి, స్పర్శ ఇలా 10ంటిని కలిపి ఈ దశేంద్రియాలు అంటారు. మనకి ఈ విశ్వంలో సత్యంగా కనిపించే వాటి మహామాయల్లో పడకుండా ఉండటానికి మనకి నిగ్రహ శక్తి పొందవలసి వస్తుంది. ఈ నిగ్రహం మనకి వస్తే విగ్రహంతో పనుండదు. ఎందుకంటే భాష వచ్చిన వాడికి అక్షరములతో ఏం పనుంటుంది? అంటే మీరు మొదట మీ ఇష్ట విగ్రహారాధన చేసి అందులో వారి సజీవ సాక్షాత్కారం పొంది ఆపై నిగ్రహ శక్తితో వీరి మహాభక్తి మాయలో పడకుండా వీరిని దాటుకొని సాధనలో ముందుకి అనగా విగ్రహారాధన నుంచి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా స్వానుభవంతో చెప్తున్నాను. అదేంటంటే మన మూలాధార చక్రం నుంచి అనగా మహాగణపతి నుంచి చిట్ట చివరిదైన బ్రహ్మరంధ్రం దాకా ఉన్న పరమ శూన్యమైన సర్వేశ్వరుడి దాకా మనం ఇలాంటి సాక్షాత్కార మహామాయలు దాటాల్సి వస్తోంది. తస్మాత్ జాగ్రత్త. ఈ మాయలకి 100% మంది దాటడం లేదని మేము తెలుసుకోవడం జరిగింది. మేము దాటినాము, మీరు కూడా దాటాలని మీకు ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే బుద్ధుడిలాగా మీరు ఆగిపోకూడదు. అనగా ఈయన సాధన చేసి సర్వమాయలకి కోరికయే మహాకారణమని జ్ఞానప్రాప్తి పొంది చివరికి కోరికలు లేని సమాజాన్ని చూడాలనే ఇష్ట కోరిక కోసం మళ్ళీ తిరిగి తనకి తెలియకుండానే కోరిక మహామాయలో పడినారని తెలుసుకోండి. దీనికి కారణం మన బుద్ధుడు సాధన చేస్తున్నప్పుడు ఈ సమయంలో సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్దీ అన్నాన్ని పాలను ఆహారంగా తీసుకునేవాడు. ఈ యవ్వన స్త్రీమూర్తి రూపంలో కామమాయగా త్రిపురాదేవి అన్నమాట. మాయ మన సాధనను ఆపడానికి సాక్షాత్కార సిద్ధులు, దైవిక శక్తులు, యోగ శక్తులు, ఇష్ట కోరిక, అనుభవ అనుభూతులలో ఏదైనా తీసుకొని మన నిగ్రహ శక్తికి పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షలన్నీ కూడా మహామాయ పరీక్షలని మీరు జ్ఞానం పొందితే మాయ మాయం అవుతుంది. ఈ మాయకి ప్రతిరూపమే ఆదిపరాశక్తి. మొదట బాలికా రూపంలో కూతురిగా, భక్తి మాయగా, బాలగా, ఈ సాక్షాత్కార మాయ దాటితే ఒక యవ్వన స్త్రీమూర్తి రూపంలో కామమాయగా, త్రిపురగా, ఈ సాక్షాత్కార మాయను దాటితే 65 సంవత్సరాల వృద్ధ స్త్రీమూర్తిగా, ఇష్ట కోరిక మాయగా, సుందరి రూపంలో వస్తుంది. ఈ సాక్షాత్కార మాయ దాటితే 85 సంవత్సరాల వయోవృద్ధురాలిగా సహనశక్తి మాయతో దేవిగా ఆదిపరాశక్తి వస్తుంది. ఈ సాక్షాత్కార మాయ దాటితే గాని మనకి మహామృత్యువైన శాశ్వత మరణస్థితి అయిన కపాల మోక్షం మనకి కలగదు. అందుకే బాలా త్రిపుర సుందరీదేవిని మన యోగ సాధనా స్థాయిలో చెప్పే అమ్మవారిగా గుర్తించడం జరిగింది. అంటే మన సాధన చేస్తున్నప్పుడు బాలగా వస్తే మన సాధన ప్రారంభ స్థాయిలో, అదే త్రిపురగా వస్తే మధ్యమ స్థాయిలో, అదే సుందరిగా వస్తే అంతిమ స్థాయిలో, అదే చిట్ట చివరి అంతిమ రూపంగా దేవిగా ఆదిపరాశక్తి సాక్షాత్కారమైతే కపాలమోక్ష స్థాయికి అనగా బ్రహ్మరంధ్రం వద్దకి మన సాధన ఉంటుందని తెలుసుకోండి.
ఈ విధంగా మన సాధనా స్థాయిలు ఉంటాయని లోకానికి తెలియచేయడానికి ఆదిపరాశక్తికి బాలా త్రిపుర సుందరి దేవిగా నామకరణం చేసినారని తెలుసుకోండి. అంతెందుకు, మాకు ఇన్ని తెలిసి కూడా బాలా రూపంను దాటినాం గాని కామరూపిణి అయిన త్రిపురామాయను దాటలేకపోయినాము. ఆపై త్రిపురాదేవి వలన మాకు కలిగిన కామమాయను దాటుకోవడానికి మేము దీక్షాదేవిని వివాహం చేసుకుని త్రిపురాదేవి కామమాయను దాటడం జరిగింది. ఆ తరువాత సుందరి దేవి రూపాలను దాటి మహామృత్యువైన కపాల మోక్ష స్థితి ఈ సంవత్సరం అనగా 2019 మార్చి 11 మహాశివరాత్రి పర్వదినమున ఉదయం 10:05 మా సూక్ష్మ కారణ సంకల్ప మా మూల కపాలం యొక్క చితాగ్నిలో ఈ 3 శరీరాలు దహనమై విభూదిగా మారడంగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చల స్థితి పొందడం జరిగినట్లుగా మాకు ఆ రోజు ధ్యానానుభవం అయినది. ఇదే ధ్యానంలో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాథ్కి జై అంటూ స్వయంగా గోమయ విభూతి చేసుకొని వాడుకో అని ఆదేశం రావడంతో ఇదే రోజు బాగా ఎండిన ఆవు పేడను సేకరించి దానికి ఆవు నెయ్యి కర్పూరం వేసి కాల్చడం, ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాము పొడిని ఆవు పాలతో కలిపి ఎండపెట్టి దీనినే విభూదిగా వాడడం జరుగుతోంది. దీనిని స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు కలుపుకొని విభూది స్నానం చేయడం, అలాగే ఈ విభూతితో ధారణ చేసుకోవడం చేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి నాడు ఈ విధంగా విభూతిని తయారు చేసుకోవాలని, వీలైతే అందరికీ ఈ నిజమైన గోమయ విభూతిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడం జరిగింది. దానితో మా దీక్షానామం అయిన శ్రీ పవనానంద సరస్వతి నామం కాస్త బాబా విభూతినాథ్గా మారడం జరిగింది. దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును అలాగే సమాధి గీతను రచించడం జరిగింది. కానీ మా స్థూల శరీరానికి నా చిట్ట చివరి ప్రారబ్ధ కర్మగా మా అమ్మగారి అంతిమయాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్థూలదేహ విముక్తి కలగదని, అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారం మా చేతులతో జరగాలని ఆమె కోరడంతో నాకు ఇంతటి సంపూర్ణ సాధనా జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె అడిగిన కోరిక తీర్చడం కోసం మా స్థూల శరీరాన్ని కాస్త స్వప్న శరీరంగా ఆగిపోవడం జరిగింది. ఆమె మరణం తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్థూల శరీరము, ఆపై ఇది కూడా కాశీక్షేత్రంలో మా అస్థిక చితాభస్మం ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే ఈ శరీరమునకు బంధ విముక్తి కలిగి మనోనిశ్చల స్థితి పొంది స్థూల కపాల మోక్ష స్థితి పొందడం జరుగుతుంది. అనగా జీవ సమాధి స్థితి పొందడం జరుగుతుంది. అంటే దీనితో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి వచ్చినట్లే అవుతుంది. కానీ ఆకాశ శరీర కపాల మోక్ష స్థితి అర్హత కోసం కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతంలో ఆకాశ కోశంలో జీవ సమాధి స్థితి పొంది ఆపై మణికర్ణిక ఘాటి యందు దహనము లేదా సమాధి చేయబడితే అటుపై ఆది గురువు విశ్వనాథుడి తారక రామబ్రహ్మ మంత్రమును గురూపదేశంగా పొందితే రేణు పరిమాణంలో ఆకాశ శరీరంతో మన మూల కపాలంలోని చితాగ్ని యొక్క 10 లక్షల దహన శక్తి తట్టుకోగలిగితే అప్పుడు మనకి ఆనందరహిత సమాధి స్థితి కలిగి అటుపై పరమ ప్రశాంత స్థితి అనగా సంపూర్ణ మూల కపాల మోక్ష స్థితి పొందటం జరుగుతుంది. కానీ ఇట్టి కపాల స్థితిని ఇంతవరకు ఎవరూ కూడా పొందలేదు. కేవలం ఇట్టి కపాల స్థితిని పొందుటకు అర్హత మాత్రమే సంపాదించడం జరిగింది. అనగా చితాగ్ని 10 లక్షల దహన శక్తిని తట్టుకొని ఆ ఆదియోగియే నిలబడలేకపోయినారు. దానితో సంపూర్ణ మూల కపాల మోక్ష స్థితి పొందడం జరగలేదు. కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి పొందడం జరుగుతుంది. మేము కూడా కాశీక్షేత్రం నందు 41 రోజుల పాటు ఉండి ఈ చితాగ్ని దహన శక్తిని 96 నిమిషాలకి 48 నిమిషాల పాటు మాత్రమే అనగా 10 లక్షల దహన శక్తిలో 5 లక్షల శక్తిని తట్టుకొని ఆపై సహన శక్తిని ఒక లిప్త కాలం పాటు కోల్పోయి ఈ ఆకాశ శరీర కపాల మోక్ష స్థితి పొందకుండా వెనుదిరగటం జరిగింది. అంటే ప్రస్తుతానికి సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి పొందటం జరిగింది. అలాగే ఆకాశ కపాల మోక్ష స్థితిలో విఫలం చెందటము జరిగింది. ఇక స్థూల శరీర కపాల మోక్ష స్థితి కోసం రాబో సంవత్సరాలలో అనగా జీవ సమాధి స్థితి పొందటం జరుగుతోంది. ఒకవేళ కాశీక్షేత్రంలో మరణం పొందితే ఆకాశ శరీరానికి మళ్ళీ కపాల మోక్ష స్థితి పొందటానికి అలాగే ఈ సాధన చేసుకోవడానికి అర్హత వస్తుంది. అంటే ఈ లెక్కన మన పంచ శరీరాలకి అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలకి పంచ కపాల మోక్ష స్థితిని పొందవలసి ఉంటుందని గ్రహించండి.
అందులో మేము 4 కపాల మోక్ష స్థితిని పొంది ఆకాశ కపాల మోక్ష స్థితి కోసం పొందలేకపోవడం జరిగింది. మోక్షం అంటే చనిపోవడం కాదని గ్రహించండి. ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధ కర్మలను కర్మశేషం లేకుండా పూర్తి చేసుకుని వాటి నుంచి విముక్తి పొంది ఆ శరీరం మనోనిశ్చల స్థితి పొందినట్లన్నమాట. అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్ళాలో అక్కడికి బతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట. ఇలా మన శరీరంలో ఉన్న పంచ శరీరాలు అనగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి మోక్ష స్థితిని పొందాలన్నమాట. అదే జీవ సమాధి అంటే మరణించడం అన్నమాట. అనగా మన పంచ శరీరాలు పంచకపాల స్థితికి చేరుకొని ఏకకాలంలో ఒకదాని తర్వాత మరొకటి విభేదనం చెందుతూ పరమశూన్యం నందు ఐక్యం చెందడమే జీవ సమాధి అవుతుంది. అనగా యోగ సిద్ధి పొందటం అవుతుంది. దానితో ప్రస్తుతం మాకున్న ప్రారబ్ధ కర్మ నివారణ చేసుకుంటూ అందరికీ మేము చేసిన గోమయ విభూది అలాగే మేము చేసిన నిమ్మపాల కుంకుమను ఉచితంగా పంచుతూ మాకు ఆకాశ కపాల మోక్ష ప్రాప్తి కోసం ఆకాశ శరీరంతో, స్వప్న సాధన కోసం కాలమును ఈ స్థూల శరీరంతో నీలి ఆకాశానికి వేసి చూస్తూ అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తున్నాము. విచిత్రం ఏంటంటే మా భౌతిక గురుదేవుడు అలాగే మా ప్రథమ శిష్యుడైన జిజ్ఞాసి కూడా వారి తల్లి మాయ దగ్గర మాకులాగానే తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. నేను త్రిపుర మాయ దగ్గర బోల్తా పడితే జిజ్ఞాసి మాత్రం సుందరి రూపం దగ్గర ఇష్టకోరిక మాయకి స్పందించడం, అలాగే ఆదిపరాశక్తి దగ్గర సహనశక్తి మాయ దగ్గర సహనశక్తి కోల్పోవడంతో బోల్తా పడి ఇప్పుడు సహనశక్తిని కోల్పోకుండా ఉండటానికి నిగ్రహ శక్తి కోసం సాధనను కొనసాగిస్తున్నాడు. అనగా వీరికి సూక్ష్మ, కారణ శరీరాలకి మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చల స్థితి పొందినాయి కానీ ఇంకా సంకల్ప శరీరాలకి మోక్షప్రాప్తి ఈ సంవత్సరం అనగా 2019 నవంబర్ 25 కార్తీక సోమవార పర్వదినం నాడు సాయంత్రం 7 గంటలకి తన సంకల్ప శరీరానికి మోక్షప్రాప్తి. అలాగే మహాశ్మశాన క్షేత్రమైన కాశీయందు ఈ క్షేత్ర గంగా నదిలో అస్థిక చితాభస్మం కలిపితే తన స్థూల శరీరానికి మోక్షప్రాప్తి పొందడం జరుగుతుంది. అలాగే కాశీయందు మరణం పొందితే ఆకాశ శరీరానికి మోక్షప్రాప్తి అర్హత పొందడం జరుగుతుంది.